బీసీ గలమా, రెడ్డి సామాజిక వర్గ పెత్తనమా? వైసీపీ డొల్లతనాన్ని ఎండకట్టిన అనంతపురం బీసీ సభ. వేదిక బీసీలది, పెత్తనం రెడ్డిలదా? పైగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బీసీ గలం సభకు డుమ్మా. ఇదేనా బీసీలపై వైసీపీకి ఉన్న చిత్తశుద్ధి? రాజకీయాల్లో బీసీలంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమేనా? వారి హక్కుల కోసం వేదికలు వేసి అక్కడ కూడా అగ్రవర్ణాల పెత్తనం చలాయించడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్నలు ఇప్పుడు అనంతపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ బీసీ గలం సభ సాక్షిగా వెల్లువెత్తుతున్నాయి. ఈ సభ తీరును చూస్తుంటే ఇది బీసీల గలంలా లేదు, రెడ్డి సామాజిక వర్గ బల ప్రదర్శనలా ఉందని బీసీవీ పార్టీతో సహా బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. అనంతపురంలోని లలిత కళా పరిషత్తులో జరిగిన ఈ సభలో వేదికపై ఉన్న దృశ్యాలు బీసీలను విస్మయానికి గురి చేశాయి. బీసీల సమస్యల గురించి చర్చించే వేదికపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా దేనికి పేరుకు మాత్రమే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన బీసీ గలం సభ నడిపించారు. కానీ అటుపక్క రెడ్డినే, ఇటుపక్క రెడ్డినే, ముందు రెడ్డినే, వెనక రెడ్డినే. దీన్నెందుకు బీసీ గలం సభ అనాలో వైసీపీకే తెలియాలి. సభ పేరు బీసీ గలం, కానీ అక్కడ ప్రసంగాల హోరు నుంచి పర్యవేక్షణ వరకు అంతా ఒకే వర్గం కనుసన్నలో సాగింది. బీసీ నేతలకు కేవలం ఉత్సవ విగ్రహాల్లాంటి పదవులు ఇచ్చి అసలు నిర్ణయాధికారాలను మాత్రం తమ గుప్పెట్లోనే ఉంచుకుంటున్నారంటోంది బీసీవీ పార్టీ. బీసీల ముసుగులు రెడ్డి వర్గ బ్యాచ్ చేస్తున్న రాజకీయం అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ గలం పేరుతో రోడ్ల మీదకు వస్తుంటే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి లండన్ వెళ్లటం వైసీపీ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ఒకవైపు పార్టీ ఉనికి చాటుకోవటానికి బీసీ నాయకులు సభలు పెడుతుంటే అధినేత మాత్రం 10 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లటంపై పార్టీ శ్రేణుల్లోని అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి కీలక సమయంలో లండన్ పర్యటనకు వెళ్లటం జగన్ కేవలం తన స్వలాభం, కుటుంబ విలాసాలకే ప్రాధాన్యత ఇస్తారని బీసీవీ పార్టీ విమర్శిస్తోంది. జగన్ హయాంలో బీసీలకు 1,75,000 కోట్ల రూపాయలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న క్షేత్రస్థాయిలో బీసీ కార్పొరేషన్లకు నిధులు అందక, బీసీ రుణాలు అందక ఆ వర్గాలు అల్లాడిపోయిన రోజులు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు నిధులు ఇవ్వకుండా ఇప్పుడు గలం పేరుతో మళ్లీ మోసం చేయాలని చూడటం వైసీపీ మార్కు రాజకీయం కాదా అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ.